నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్ఞానయుధి వ్లాగ్స్. ఈరోజు మనం దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యి బతుకమ్మ పండుగ కూడా మొదలు పెట్టాం కదండి. మరి బతుకమ్మ తయారీ ఎలాగో ఈ వీడియోలో చూస్తూ అసలు బతుకమ్మ కథ ఏంటి, బతుకమ్మ అనే పేరు ఎలా వచ్చింది, ఆ చరిత్ర అవన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో బతుకమ్మ తయారీ విధానం చూస్తూ తెలుసుకుందాం. ఒక్కొక్క పువ్వేసి చందామామ అంటూ అమ్మాయిలందరూ పువ్వులకు పూజ చేసే సాంప్రదాయమే మన బతుకమ్మ పండుగ. ప్రకృతి పరవశించేలాగా పాటలతో 9 రోజులు సాగే ఈ బతుకమ్మ పండుగ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది మన తెలంగాణలో. బతుకమ్మ పండుగ తెలంగాణలో మాత్రమే కాదండి, హైందవ ధర్మం పాటించే ప్రతి ఒక్కరూ కూడా భారతదేశంలో ఎక్కడ ఉన్నా దసరా పండుగను పాటిస్తూ బతుకమ్మను కూడా ఆచరిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుస్తూ ఉంటారు ఈ బతుకమ్మని. తెలంగాణ రాష్ట్రానికి మాత్రం రాష్ట్ర పండుగగా ఈ బతుకమ్మ పండుగను నిర్ణయించారు. తెలంగాణలో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉందండి. బతుకమ్మ పండుగకు పూర్వకాలం నుండి కూడా 2 రకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఒకటి పౌరాణిక కథ కాగా రెండోది చారిత్రక కథ. అయితే ఇప్పుడు నాకు తెలిసిన పౌరాణిక కథను మీకు వివరంగా చెప్తాను. పూర్వకాలంలో ధర్మాంగుడు అనే రాజుగారు, ఆయన భార్య సత్యవతి ఉండేవారు. వాళ్ళకి 100 మంది సంతానం ఉన్నారు. అయితే వారందరూ రాజ్య రక్షణ కోసం ఒక యుద్ధానికి వెళ్ళగా 100 మంది సంతానం కూడా చనిపోతారు. బిడ్డలు చనిపోయిన బాధను భరించలేని ఆ రాజు దంపతులు వారి సంపదను అంతటినీ కూడా దానంగా ఇచ్చేసి కట్టుబట్టలతో తపస్సుకు వెళ్ళిపోతారు. వారి తపస్సును మెచ్చిన లక్ష్మీదేవి వారికి బిడ్డగా జన్మిస్తుంది. ఆ బిడ్డను చూడడానికి వచ్చిన దేవతలు మరియు మునులందరూ కూడా ఆమెను దర్శించుకుని ఆమెకి బతుకమ్మ అని పేరు పెడతారు. అలా బతుకమ్మ అనే పేరు వచ్చిందండి. అయితే ఆమె పెరిగే కొద్దీ కూడా వారికి ఆస్తులు, సిరి సంపదలు అన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. వారి రాజ్యాధికారం కూడా మళ్ళీ వారి చేతికి వస్తుంది. అందుకని అప్పటి నుంచి కూడా దసరా పండుగకు బతుకమ్మను ఆచరించడం మొదలుపెట్టారు ఆ రాజు దంపతులు. ఇదే కథ మనకు బతుకమ్మ పాటలో కూడా ఉంటుందండి. దరచోళ దేశాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో అని ఈ కథ గురించే వివరణ మన బతుకమ్మ పాటలో ఉంటుంది. అలా అప్పటి నుంచి మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఆచారంగా మారింది. చోళుల కాలం నుంచి వచ్చిన చారిత్రాత్మక కథ మరొకటి ప్రాచుర్యంలో ఉందండి. అది యుద్ధాలు జరిగి మన గుళ్ళు, మందిరాలు అన్నీ పగలగొట్టడం వలన మరియు భద్రతా చర్యలు సరిగ్గా లేకపోవటం వలన ఆడవారికి భద్రత లేకుండా పోయిందట. నిజాం కాలంలో అయితే బృహదేశ్వర ఆలయంలో ఉండే శివుడి విగ్రహాన్ని తీసుకువెళ్ళిపోయి అమ్మవారి విగ్రహాన్ని మాత్రం గుడిలోనే వదిలేశారట. ఆ ఆలయంలో ఉండే అమ్మవారి పేరే బృహదమ్మ అని అంటూ ఉంటారు. ఆమె పేరే కాలానుగుణంగా బతుకమ్మగా మారిందని, బతుకమ్మ అంటే పార్వతీదేవిని కొలవటమేనని దీనిలో అంతరార్థంగా చెబుతూ ఉంటారు. మరి బతుకమ్మ కథను గురించి వివరాలు మొత్తం కూడా తెలుసుకున్నారు కదండి. అసలు ఈ బతుకమ్మ ఎన్ని రోజులు ఆడతారు, ఏ రోజు ఏ పేరుతో పిలుస్తారో, ఏ రోజు ఏ ప్రసాదం నైవేద్యంగా పెడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవీ నవరాత్రులు ఎలాగైతే 9 ఉంటాయో అలాగే ఈ బతుకమ్మ కూడా 9 రోజులు ఉంటుంది. ఇది దేవీ నవరాత్రులకు 2 రోజులు ముందుగానే మొదలవుతుందండి. మహాలయ అమావాస్య రోజు నుంచి 9 రోజులు జరుపుకునే ఈ బతుకమ్మ ఒక్కో రోజు ఒక్కో పేరుతోనూ, ఒక్కొక్క రోజు ఒక నైవేద్యంతోనూ కొలవబడుతుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ రోజు నువ్వులు, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజు పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యంగా పెడుతూ ఉంటారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మగా పిలువబడుతుంది. ఈ రోజు ముద్దపప్పు, పాలు, బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు పాలల్లో నానబెట్టిన బియ్యం పిండిని మరియు బెల్లాన్ని కలిపి నైవేద్యంగా చేసి బతుకమ్మకి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. 5వ రోజు అట్ల బతుకమ్మగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు అట్లని నివేదనగా చేస్తూ ఉంటారు. 6వ రోజు అలిగిన బతుకమ్మగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు నైవేద్యం ఏమీ ఉండదండి, ఎందుకంటే అలిగిన బతుకమ్మ యొక్క అలకను తీర్చడమే నివేదనగా భావిస్తూ ఉంటారు. 7వ రోజు వేపకాయల బతుకమ్మగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు బియ్యం పిండితో వేపకాయల్లాగా తయారు చేసి అమ్మవారికి నివేదనగా పెడుతూ ఉంటారు. 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు నువ్వులు, వెన్న, నెయ్యి, బెల్లాన్ని కలిపి ప్రసాదంగా తయారు చేసి వెన్నముద్దల బతుకమ్మకు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. 9వ రోజు సద్దుల బతుకమ్మగా పిలుస్తూ ఉంటారు. ఈ రోజు బతుకమ్మకు దధ్యోజనం, పులిహోర, నువ్వులన్నం ఇలా వీలైనన్ని ప్రసాదాలను మహానైవేద్యంగా పెట్టి
ఈరోజు సద్దుల బతుకమ్మ కారణం వలన నీటిలో వదిలి నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఏడు కూడా నియమనిష్టలతో బతుకమ్మను 9 రోజులు 9 రకాల పూలతో 9 రకాల ప్రసాదాలతో మరియు 9 రకాల పండ్లతో పూజించడం వలన సిరి సంపదలు సౌభాగ్యాలు నిండుగా ఉంటాయనే నమ్మకంతో ఈ ఆచారాన్ని మొదలుపెట్టారు మన రాష్ట్రంలో. 9 రోజులు సాగే ఈ బతుకమ్మ పండుగలో గౌరీదేవికి 9 రకాల పూలను సమర్పిస్తారు మరియు 9 రకాల ప్రసాదాలు చేసి తీరొక్క పువ్వుతో బతుకమ్మను తయారు చేసుకుని కొలుస్తూ ఉంటారు. బంతి, చామంతి, తంగేడు, రుద్రాక్ష, గరుడ, బీర, మందార, గడ్డి పూలు ఇలా ఏ పూలు దొరికినా కానీ వాటిని సేకరించి బతుకమ్మను తయారు చేసి గౌరీదేవిని తయారు చేసుకుని పూజించి బతుకమ్మను ఆడుతూ ఉంటారు. బతుకమ్మ యొక్క పరమార్థం ప్రకృతి ప్రసాదించిన పూలతో తిరిగి ప్రకృతికే సమర్పించటం ఈ బతుకమ్మలో ఉన్న విశేషం అండి. ఇలా బతుకమ్మనే కాదండి, ఈ దసరా 9 రోజులు నవరాత్రుల్లో కూడా అమ్మవారిని కూడా 9 రకాల అలంకారాల్లో అలంకరించుకుని ఆమెకి ఇష్టమైన నైవేద్యాలను నివేదనగా చేస్తూ ఉంటారు. మొదటి రోజు అమ్మవారిని శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా బంగారు రంగు చీరతో అలంకరించి కట్టె పొంగల్ని నైవేద్యంగా పెడతారు. రెండవ రోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో గులాబీ రంగు చీరతో అలంకరించి పులిహోరను నైవేద్యంగా పెడతారు. మూడో రోజున శ్రీ గాయత్రీదేవి అలంకారం చేసి కనకాంబరం రంగు చీరను అమ్మవారికి అలంకరించి గారెలను నివేదనగా చేస్తారు. నాలుగవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారిని బంగారు రంగు చీరతో అలంకరించి రవ్వ కేసరిని నైవేద్యంగా పెడతారు. ఐదవ రోజున అన్నపూర్ణాదేవి రూపము మరియు మహాలక్ష్మీదేవి అలంకారం 2 అలంకారాల్లో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఆ రోజున అన్నపూర్ణాదేవిని గంధం రంగు చీరతో అలంకరించి పులిహోరను నైవేద్యంగా పెడతారు. మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని కలువ పువ్వు రంగు చీరతో అలంకరించి కదంబాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఆరో రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి అలంకారంలో తెలుపు రంగు చీరతో అలంకరించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెడతారు. ఏడవ రోజున శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారిని కుంకుమ రంగు చీరతో అలంకరించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా పెడతారు. ఎనిమిదవ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసురమర్దిని రూపంలో ముదురు ఎరుపు రంగు చీరతో అలంకరించుకొని దధ్యోజనాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. 9వ రోజున విజయదశమి అండి. ఆ రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అలంకరించి ఆకుపచ్చ రంగు చీరను అమ్మవారికి అలంకరించి పంచభక్ష పరమాన్నాలను నైవేద్యంగా చేసుకుని ఈ రోజుతో నవరాత్రులను మరియు బతుకమ్మ వేడుకలను కూడా ముగిస్తారు. చూడండి, బతుకమ్మ పేర్చడం మొత్తం కూడా పూర్తయిపోయింది కదా. ఎంతో నిండుగా అందంగా ఉంది కదండి మన బతుకమ్మ. ఈ బతుకమ్మను పేర్చింది మా అన్నయ్య వాళ్ళ పాప. తన పేరు మీనాక్షి సింధూరి. వయసులో చిన్నదే కానీ ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో మాత్రం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. తను ఈరోజు నేను వీడియో తీస్తానంటే బతుకమ్మను ఇలా పేర్చి చూపించింది. ఇలా ఆపోజిట్ కలర్స్లో పూలను అరేంజ్ చేసుకోవటం వల్ల బతుకమ్మ చాలా నిండుగా కనిపిస్తుందండి. ఆ తర్వాత తను పసుపు గౌరీదేవిని చేసుకుని బతుకమ్మ మీద ఉంచి పసుపు గౌరీదేవికి ధూపం దీపం నైవేద్యం పెట్టుకుంది. ఎంత నిండుగా అందంగా ఉందో బతుకమ్మని. ఇప్పుడు ఈ బతుకమ్మ ఆడే చోటకి అంటే అమ్మవారి విగ్రహం పెట్టిన చోటకి కానీ లేదా గుడి దగ్గరికి కానీ తీసుకువెళ్ళి బతుకమ్మ ఆటను ఆడి ఆ తర్వాత నదిలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తారు. ఇంతకుముందు ఏ రోజు బతుకమ్మని ఆ రోజునే నిమజ్జనం చేసేవారు. కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు కాబట్టి 9 రోజులు కూడా బతుకమ్మ ఆట పూర్తయిన తర్వాత 9వ రోజున ఏదైనా చెరువులో కానీ బావిలో కానీ బతుకమ్మలో ఉన్న పూలన్నింటినీ కూడా నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ ఆట మొత్తం పూర్తయిన తర్వాత బతుకమ్మపై ఉన్న గౌరీదేవిని ఒక కంచంలో వేసి అందులో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఓలలాడించి ఆ పసుపుని మొత్తాన్ని కూడా ముత్తైదులందరూ వారి యొక్క తాళిబొట్లకి రాసుకుంటారు. ఆ తర్వాత బతుకమ్మలన్నిటినీ కూడా నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇంతటి విశేషమైన బతుకమ్మ పండుగ గురించి అన్ని వివరాలు కూడా మీకు చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు జ్ఞానయుద్ధి వ్లాగ్స్.